పని అప్పగిస్తాడు. ఈ తోటనంతా కూడా చూసుకుని ఈ యొక్క సృష్టిని అంతా కూడా కాపాడే పని ఆదాంకి అప్పగిస్తాడు. తర్వాత దేవుడు ఏం ఆలోచిస్తాడు? ఫస్ట్ ఆదాంకి పని ఇచ్చిన తర్వాత దేవుడు ఆలోచిస్తాడు ఏంటి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. యాజుజులు ఈ రోజు మనం ఏమంటాం? ఒంటరోడు తొండ్రోడు అనేస్తాం ఇప్పుడు. కానీ అప్పుడు ఒంటరోడు తొండ్రోడు అవడానికి ఆదాం ఒక్కడే ఉన్నాడు, సృష్టిలో ఎవరూ లేరు. ఒక్కడే ఉన్నప్పుడు తొండ్రోడు ఎవడో ఎలాగవుతాడు? కానీ ఈ రోజు చాలా మంది మనం అనేస్తాం ఏంటంటే ఒంటరోడు తొండ్రోడు అవుతాడు, మా దగ్గర పెళ్లి చేసేయాలి, పెళ్లి చేస్తాడు లేదు కరెంట్ పోయి పెళ్లి చేస్తే వాడు బాగుపడతాడు అంటారు. యాక్చువల్ మీనింగ్ అది కాదు. దేవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఎందుకన్నాడంటే దేవుడు ఆదాంకి ఇచ్చిన పనిలోనే పాలి భాగస్తులు కావడం కోసం ఆదాంని ఇచ్చాడు. అంతేగాని ఇక్కడ ఏదో తొండ్రోడు అయిపోతాడేం కాదు. తొండ్రోడు అయిపోవడానికి అక్కడ ఎవరున్నా చెప్పండి? ఈ యొక్క జంతువులు, ఈ యొక్క సృష్టి తప్ప ఆదాం ఒకటి తప్ప ఇంకెవరు లేరు. తొండ్రోడు అవడానికి ఏంటి? వేరే అమ్మాయి లేదు, వేరే అబ్బాయి కూడా లేదు. సో అక్కడ ఏం చేస్తాడు? ఒంటరిగా ఉండడానికి మంచిది కాదు ఎందుకన్నాడంటే దేవుడు ఇచ్చిన పనిలో పాలి భాగస్తులు కావడం కోసం మాత్రమే. కాబట్టి ఈ రోజు వివాహాలు చేసుకున్న వారు ప్రతి వారు కూడా గమనించవలసింది ఏంటి? దేవుడి పని నేను చేయడానికి నా భర్తకి నేను సహకారిగా ఉండాలి, నా భార్యకి నేను సహకారిగా ఉండాలి. ఈ 2 పాయింట్లు కూడా అంటే ఈ ఇద్దరు వ్యక్తుల్లో కూడా ఈ యొక్క పాయింట్ గమనించాలి. మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పాయింట్ అదనమాట. సెకండ్ థింగ్ ఏంటి? అక్కడ దేవుడు ఈ యొక్క ఆదంకి హవ్వనిచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క జంతువుని తీసుకొచ్చి ప్రతిదానికి కూడా పేర్లు పెట్టిస్తాడు. పేర్లు పెట్టిన మంచి మాట రాయబడి ఉంటుంది అనమాట. అంటే సమయం లేదు కాబట్టి ఇంకా రిఫరెన్స్ తీయట్లేదు. మంచి మాట ఏంటంటే వీళ్ళెవరో కూడా ఆదాంకి సాటి అయిన సహకారి కాదని ఉంటుంది అన్నమాట అక్కడ. అంటే ఏంటి? ఆదాం సృష్టించిన తర్వాత ఈ యొక్క జంతువులుగా నీ గాని ఇవేవి కూడా సాటి అయిన సహాయం కాలేదు కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క పక్క టెంకు నుంచే హవ్వను తీశాడు. సో ఆయనలోని సహభాగస్తురాలు ఇది నరుని నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడుతుంది. వీరిద్దరూ కూడా వేరు కాదు, ఒకే శరీరం కాబట్టి. సో ఈ రోజు వివాహం చేసుకుని ఎవరైనప్పటికీ కూడా దేవుని పని చేయడం కోసం మనం జతపరచబడుతున్నాం. నా భార్యకి నేను సహకారిగా ఉండాలి, నా భర్తకి నేను సహకారిగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అదే. ఆ పాయింట్ తర్వాతే మన ఒగేరా ఇంకా అన్ని కూడా చూసుకోవాలన్నమాట. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు. అయ్యో అంటే గ్రీటింగ్స్ అన్నారు.